హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆడపు రాజు బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇల్లు కట్టుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇల్లు కట్టాలంటే రంధ్రాలు తీయాల్సిందే. 9 పిల్లర్లు పోస్తున్నాం మనం. ఈ రంధ్రాలు తీయడానికి మన అనిల్ అన్న తెలుసు కదా, మేస్త్రి అనిల్ అన్న, మన ఇల్లు కట్టే అన్న. ఆ అన్ననే భీంపల్లిలో పిలుచుకొచ్చిండు. వీళ్ళందరిది కూడా భీంపల్లి అన్నమాట. భీంపల్లి నుంచి మన రామలపల్లికి ఈ రంధ్రాలు తీయడానికి అయితే వచ్చిళ్ళు వీళ్ళు. మా నాన్న కూడా ఇక వాళ్ళు రంధ్రాలు తీస్తుంటే ఆ మట్టి అయితే ఏదైతే ఉంటుందో ఆ మట్టిని తీసుకొచ్చి వంపు ఎటు సైడ్ ఉంటుందో ఆ వంపులో పోస్తాడు. ఇక మా నాన్న పోస్తా అంటే నేను కూడా పోస్తా అని చెప్పేసి నేను కూడా 4 డబ్బాలు పోసిన. ఎందుకంటే అక్కడ నుంచి అటు ఎత్తు వాళ్ళు దోడే సైడ్ ఎత్తుంది, ఆ గోడ సైడు. ఆ గోడ నుంచి ఇటువైపు వంపు ఉంది కాబట్టి ఆ మట్టి అంతా తీసుకొచ్చి ఇటు పోస్తున్నాం. మళ్ళీ ఆ గోడ సైడు ఒక రంధ్రం చుట్టూ 4 వైపులా మట్టి పోసే విధంగా ఉంటుంది. కానీ అటు సైడ్ ఏంటంటే గోడ ఉన్నది కాబట్టి అటు పోయలేరు కాబట్టి ఆ మట్టి అంతా కూడా ఇటు ట్రాన్స్ఫర్ కొడుతున్నాం. ఇక మా వాళ్ళు ఛాయ్ తీసుకొచ్చిళ్ళు. మా అమ్మ అందరికీ ఛాయ్ చేసుకొని వచ్చింది. అందరు కాసేపు నిల్చొని ఛాయ్ తాగిళ్ళు. ఇక మా తమ్ముడు కూడా ఛాయ్ తాగేసిండు. ఇక మా అమ్మ ఏంటంటే ఎవరికైనా సరే అన్నం పెట్టాలి, ఛాయ్ ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి ఇవ్వాలి, ఛాయ్ పోయాలన్న సాంప్రదాయము పద్ధతులు అన్నీ పాటిస్తుంది మా అమ్మ. సో అదొక మంచి అలవాటు అన్నమాట. మీరు కూడా అదే విధంగా పాటించండి. ఇక కొత్త వాళ్ళు వచ్చిళ్ళు ఇంకిద్దరు, వాళ్ళు కూడా మధ్యలో పొక్క తీయడం స్టార్ట్ చేసిళ్ళు. ఇక మా ఉడత రమేష్ తాత కూడా చూడడానికి వచ్చిండు మన పని ఎట్లా జరుగుతుందని చెప్పేసి. ఇక వాళ్ళు తీస్తుంటే మా తమ్ముడు కూడా వచ్చిండు. మా తమ్ముడు మట్టి మోస్తున్నాడు డబ్బాలతోని. ఇక ఈ అమ్మ కూడా ఏజ్లో పెద్ద అయినప్పటికీ కూడా ఈ వర్క్ అయితే మస్తు చేస్తుంది. ఈయన పేరు రాజు, నా పేరే. ఈ రాజన్న చాలా హార్డ్ వర్కరు. వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చిండు ఆయనే. రాజన్న చాలా మంచి వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా తీస్తున్నారు, లేడీస్ కూడా తీస్తున్నారు. నిజంగా వాళ్ళ ఒక్కరు అందరం తీస్తున్నారు. చాలా గ్రేట్ అండి వీళ్ళకి. ఈ వర్క్ అసలు ఎట్లా అలవాటు అయిందో తెలియదు కానీ వాళ్ళలాగా మనం చేయలేం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఇక మనూరులో అయితే ఒక్క రంధ్రం తీస్తే రంధ్రానికి 1500 నడుస్తుంది. అంటే దాన్ని పీట్ల లెక్క ఉంటుంది. 5 పీట్లకో లెక్క, 6 పీట్లకో లెక్క ఉంటుంది. సో మీ ఊర్లో ఎట్లా నడుస్తుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వాళ్ళతో పాటు నేను కూడా ఇక మట్టి మోస్తున్నాం. ఎవరో చూసిళ్ళు కదా, మా నాన్న కాసేపు మోసిండు, ఆకలి అవుతుందని చెప్పి ఇంటికి పోయిండు. సో ఇక మేము కూడా అక్కడే ఉండి ఆ మట్టి అయితే ఆ వంపులో ఎటువైతే వంపు ఉందో ఆ వంపు పోస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున కంకరకు కానీ ఇసుకకు కానీ దేనికైనా సరే వస్తువులకు ఏదైనా మన వెహికల్ వచ్చిందనుకో, ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ వస్తే అందులో వంపు ఉందన్నమాట. అక్కడ మళ్ళీ అటు నుంచి ఎత్తు వైపు ఎక్కలేదు కాబట్టి అందులో పోస్తున్నాము. ఇక్కడ మీరు వ్యూ చూడొచ్చు. మా పక్కింటోళ్ళ స్లాబ్ మీదకి వెళ్ళి నేను ఈ వ్యూ తీస్తున్నా. చూడొచ్చు. ఇది మనం నెక్స్ట్ ఇల్లు మొత్తం అయిన తర్వాత కూడా ఈ వ్యూ నుంచే నేను మళ్ళీ ఒక షాట్ తీస్తాను. ఇది బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే. ఇది స్టార్టింగ్ అన్నట్టు. ఇల్లు స్టార్టింగ్లో ఎట్లుంది, పొక్కలు తీసి అప్పటి నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు ఎట్లుంటుంది అనేది తీద్దాం. వాళ్ళైతే ఇప్పుడు లంచ్ టైం అయింది. ఇక లంచ్ టైం 12:30, 1 అవుతుంది. వాళ్ళు లంచ్ చేస్తున్నారు. సో ఇక నేను ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ స్లాబ్ ఎక్కి వీడియో తీసినా అనమాట. మంచిగా కుక్క లడ్డు దుడ్డినట్టున్నది. ఆవురా. మీ అందరికీ తెలిసిందే కదా, నాకు పెంపుడు కుక్కలన్నా, పెంపుడు పిల్లులన్నా, దుడ్డెలన్నా, ఆవులన్నా, బర్రెలన్నా, మేకలన్నా చాలా ఇష్టం. నాకు పెంచుకోవడం అంటే వాటిని పెంచుకోవడం చాలా ఇష్టం. వాళ్ళు కూడా కుక్కను పెంచుకుంటున్నారు. ఇక నేను కూడా వాళ్ళ కుక్కను అలవాటు చేసుకున్నా. ఎందుకంటే మనం ఇంటి పక్క పంటే కాబట్టి అలవాటు కావాలి, లేకుంటే దొంగడు అనుకుని ఎక్కడ అందుకునేది తెలియదు. వాటికి ఏంటంటే కొంచెం ప్రేమ చూపిస్తే చాలు మనతో మంచిగా ఉంటాయి. నెక్స్ట్ ఇక మన మళ్ళీ ఒక అన్న లంచ్ చేయమంటే అన్న లంచ్ చేయట్లేదు, ఆయనకు ఆకలి కావట్లేదు. ఆయనకు కొంచెం ఆ రంధ్రంలో రాళ్ళు ఎక్కువ వచ్చినాయి, కొంచెం లేట్ అయింది. గట్టిగా వచ్చింది అనమాట ఆ మట్టి. అన్నకు కొంచెం లేట్ అయింది, అయినా పర్లేదు. అన్న ఆ రంధ్రం తీసిన తర్వాతనే నడెండలో చూడండి లంచ్ చేసి వచ్చి మళ్ళీ ఇంకో రంధ్రాన్ని ఓపెన్ చేసిండు. ఈ ముసలోళ్ళు కూడా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఇంకో రంధ్రంలోకి దిగిళ్ళు, ఆ తాతను అమ్మ. ఇక వాళ్ళకి మేము కూడా కొంచెం వాళ్ళు మీద ఉన్నంతసేపు ఏం మొయ్యలే కానీ వాళ్ళు కొంచెం లోతు పోయిన తర్వాత వాళ్ళకి అందకపోతే అక్కడ ఉండి డబ్బాలతో మట్టి అందుకొని మీద పోయడం జరిగింది. ఇక రంధ్రాలు తీసుడు అయిపోయిన తర్వాత కంకర ఏదైతే దొడ్డు కంకర పోపించుకున్నామో మనం, ఆ దొడ్డు కంకర అనేది ఆ రంధ్రాలలో మేస్త్రి అన్న చెప్పినట్టుగా రంధ్రంలో కొన్ని డబ్బాలు, అందులో కొన్ని డబ్బాలు, ఇలా కొన్ని డబ్బాలు, అలా కొన్ని డబ్బాలు పోస్తున్నారు. ఆ ఎన్ని డబ్బాలు అనేది నేను కౌంట్ చేయలేదు అసలు. ఇక వాళ్ళు ఎన్ని పొక్కలు అయితే తీసిల్లో అన్ని పొక్కలలో, అంటే 9 పొక్కలలో ఒక్కొక్కరు ఒక్కో సైడు ఈ రంధ్రం నాది, ఈ రంధ్రం నీది అని చెప్పి మాట్లాడుకొని అన్ని రంధ్రాలలో దొడ్డు కంకర అయితే నింపేసిళ్ళు. దొడ్డు కంకర మొత్తం అన్ని రంధ్రాలలో నింపిన తర్వాత ఇక మళ్ళీ ఇసుక, మాలు ఇవన్నీ కలపాలన్నట్టు. సో వాళ్ళు 2 సిమెంట్ బత్తాలు తెచ్చుకొని ఆ ఇసుక, మాలు మొత్తం కలుపుతారు చూడండి. సో ఇట్లా మొత్తం ఇసుక, సిమెంట్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ పట్టాలన్నమాట. ఇగో మన రాజన్న వాటర్ పడుతున్నాడు. మనం మోటర్ వేసినాము, మోటర్ వేస్తే పైప్తో వాటర్ పడుతుంటే మళ్ళీ వీళ్ళు ఆ వాటర్ స్టోర్ అయ్యేలాగా ఇట్లా
బొందలాగా చేస్తున్నారు అన్నట్టు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రంధ్రాలలో కంకర పోసిలు కదా, ఆ కంకరలలో కూడా ప్రతి రంధ్రంలో వాటర్ పడుతున్నాడు. ఆ వాటర్ పట్టిన తర్వాత ఏంటంటే అవన్నీ తడిసిన తర్వాత మళ్ళీ అన్న అందులోకి దిగుతాడు అన్నమాట. ఈ రంధ్రాలలో నీళ్ళు పట్టుడు అయిపోయిన తర్వాత అన్న అందులోకి దిగుతాడు. దిగిన తర్వాత ఏంటంటే వాళ్ళు పోసిన దొడ్డు కంకర ఏదైతే ఉందో ఆ కంకరను మొత్తం ఒక లెవెల్ లాగా అనాలన్నట్టు, అంటే సమానంగా ఉండేటట్టుగా పారతోని మొత్తం ఇట్లా సాఫ్ చేస్తాడు అన్నట్టు. ఎందుకంటే వన్ సైడ్ ఎత్తు వన్ సైడ్ వంపు ఉండకూడదు కాబట్టి ఒక లెవెల్గా చేస్తున్నాడు. చూడొచ్చు మీరు, అన్న ఒకటి తయారు చేసుకున్నాడు. దాని పేరు నాకు అంత ఐడియా లేదు. ఇక వీళ్ళు ఇవరిదాకా కలిపినటువంటి ఏదైతే ఉందో పేరు నాకు ఐడియా లేదు. వీళ్ళైతే డబ్బాలలో మాల్ కలుపుతున్నారు కదా, ఇసుక అన్న ఏం చేయాలి తీసుకొని వచ్చి ఏ రంధ్రంలో అయితే ఉన్నారో ఆ రంధ్రంలో పోస్తున్నారు. అలా పోసిన తర్వాత అన్న ఏం చేస్తాడంటే ఆ సిమెంట్ అంతా కూడా ఒక లెవెల్గా మళ్ళీ సమానంగా అంటాడనమాట. సమానంగా అన్న తర్వాత ఏంటంటే మళ్ళీ వాటర్ పడతాడు. వాటర్ పట్టి మళ్ళీ దాన్ని ఒక లెవెల్ లాగా ఇప్పుడు అన్న పట్టుకున్నది ఏదైతే ఉందో తయారు చేసుకున్నది దాంతో మళ్ళీ ఇట్లా గుద్దుతాడు అన్నమాట. గట్టిగా గుద్దడం వల్ల ఏంటంటే కొంచెం గట్టి పడుద్ది అన్నమాట. రంధ్రాలు లేకుండా ఎత్తు వంపులు లేకుండా మంచిగా తయారు చేస్తాడన్నమాట. చూడొచ్చు ఇక్కడ అన్న పనితనం చూడొచ్చు మీరంతా కూడా, చాలా నీట్గా చాలా క్లియర్గా చేస్తున్నాడు అన్న. అట్లా మొత్తం 9 రంధ్రాలలో అట్లా చేసిన తర్వాత పని అయిపోయింది అన్నమాట. పని అయిపోయాక ఎటోలాడు వెళ్ళిపోతారు కదా. సో మనోళ్ళుగా ఈ పిట్లపాసంత అమ్మోళ్ళ ఇంటికాడ హౌన్స్ దగ్గర మంచిగా కడుక్కుంటున్నారు. వాళ్ళ డబ్బాలు పారలు వాళ్ళ గడ్డపారలు వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ కూడా అక్కడ కడుక్కొని మొత్తం ఫ్రెష్ అప్ అవుతారన్నమాట. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత మన నాన్న ఉట్టగానే ఉండడు కదా, ఇక వాళ్ళ కోసం ఒక థమ్స్అప్ తీసుకొని వచ్చిండు. ఇక అంతలోనే మన అనిల్ అన్న మేస్త్రి అన్న కూడా వచ్చేసిండు, అన్నతో పాటు ఇంకో అన్న వచ్చేసిండు. సో వాళ్ళకు కూడా థమ్స్అప్ పోసేసినాం. అందరం కలిసి ఇక థమ్స్అప్ తాగేసినాం. రంధ్రాలు తీసిన వాళ్ళందరికీ కూడా. మన ఇంటి పక్క పండి కావ్యత్తమ్మ బిడ్డ ఉన్నది, ఈ చిన్న చిట్టి ఇది చిన్నపిల్ల, చిన్న ఆమె, పెద్ద ఆమె ఇంకో ప్రిన్సీ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, పైన వీడియోలో చూసిళ్ళు మీరు. సో ఇక వాళ్ళతో పాటు మేము కూడా థమ్స్అప్ పోసుకున్నాము. తమ్ముడు థమ్స్అప్ పోసుకున్నాడు, నాకు కూడా థమ్స్అప్ పోసిండు. ఇక మీ అందరం కూడా కలిసి థమ్స్అప్ తాగుతున్నాం. అట్లా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ జోక్స్ వేసుకుంటూ థమ్స్అప్ అయితే తాగినాం. ఓకే ఫ్రెండ్స్, చూసిళ్ళు కదా ఈరోజు వర్క్ అయితే అదన్నమాట. మొత్తం మనం 2 పొక్కలు తీసినాం, మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి, మా అమ్మ ముగ్గురం కలిసి. ఇక మా నాన్న వచ్చేసి మనకైతే లేట్ అవుతుందిరా వాళ్ళకి ఇద్దాంరా అని చెప్పేసి మన ఊళ్ళో రంధ్రాలు తీసే వాళ్ళని మాట్లాడిండు. వాళ్ళు వచ్చి పొద్దున మొత్తం మేము 2 తీసినాం కదా, మిగతా 7 పొక్కలు ఉంటే 7 పొక్కలు మొత్తం తీసేసిళ్ళు. తీసేయగానే మళ్ళీ మాకు దాన్ని ఏమంటారు మన మేస్త్రి అనిల్ అన్న రంధ్రాలలో కంకర పోపించి దాన్ని ఏమంటారు ఇక సాఫ్ చేయించాను అనమాట. కంకర పోసి మాలు పోసి ఇట్లా లెవెల్ చేస్తారనమాట. మీరు చూసిళ్ళు కదా వీడియోలో. సో అట్లా చేస్తారన్నట్టు. ఇదే రోజు మళ్ళీ ఈ సన్న కంకర వచ్చింది, రేపు ఉష్క వస్తుంది. ఇట్లా అంటే ఒకటే రోజు బాగా పనులు అయినాయి. ఇవాళ అయితే బాగా ముసమరకుండా పనులు అయినాయి. నెక్స్ట్ మా ఫ్రెండు స్థానుడు మధుగాడు, ఎలక్ట్రీషియన్ మధు, మా ఫ్రెండ్ మధు, వాడు వస్తే ఇక కొంచెం పోల్ నుంచి వైర్కి స్విచ్ బోర్డు పెట్టి కొంచెం లైటింగ్ అన్నది ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. మనం లైట్లు పెట్టుకుంటే సెట్ మంచిగా ఉంటుంది. అగో చిన్నపిల్లలు అట్లా తీసుకొచ్చినాం అనుకో, ఆమె ఒంటరిగా వచ్చింది అనుకో, అలవాటు అయింది అనుకో, ఇటు ఆ రంధ్రంలో పడుతుంది. ఆమెను ఎక్కిపోతున్నారు, నిన్ను ఎత్తుకొని తీసుకోపో. ఒకటే రోజులో బాగా హెవీ వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక మన వాళ్ళు ఇక్కడ సలాకలు ఉన్నాయి కదా, ఈ సలాకలతోని అన్న కడతారన్నట్టుగా పిల్లలు పోసేందుకు జాలి సెట్ చేస్తాడు. అది రేపు నెక్స్ట్ వీడియోలో దాని గురించి పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియో అంతా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుసు కదా, ఇక నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ప్రతిదీ వీడియో తీసి మీకు ముందరకు వస్తున్నా. నెక్స్ట్ నాకు స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నేను స్కూల్కి వెళ్తున్నా. చూద్దాం ఇంటి దగ్గర ఎట్లా వర్క్ ఉంటుంది అని చెప్పేసి. అది ఇక మనకు బెందడి అంటే ఇదంతా రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ కూడా మనకు అడుగు బెందడి పోయడానికి తీసుకొచ్చినాం అన్నట్టు. ఒకప్పుడు ట్రాక్టర్లో తీసుకొచ్చి పోసుకున్నాం. ఈ కంకర వస్తుందని చెప్పగానే టక్క రాళ్ళంతా తీసి అటు అమర్చినాం, అటు వేర్చినాం. ఇక అది వేరడం వల్లనే కొంచెం జబ్బలన్నీ నొత్తానే వేయాలి. ఇలా కొంచెం హెవీ వర్క్ అయింది. సో ఓకే, ఆ విషయం పక్కన పెడితే ఇల్లు పని అయితే ఇక్కడ దాకా వచ్చింది ఫ్రెండ్స్. మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను తెలుసుగా మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.